ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 5వ వచనము. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరి ఒక భాగంగా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. రోమా 7:6 వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గల వారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాం. దేవుని సాయమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, కృపలనైనా సాయంకాల సమయంలో పాసనికి వస్తున్నా. మీరు ఇచ్చిన రక్షణ మార్మల్స్ పాప క్షమాపణ బట్టి వందనాలు. ఇది ఆసన శిలో చారిన మరుగుపరచండి. కావాల్సినటువంటి వాక్కును ప్రసాదించమని వేడుకుంటూ, నాతో మీరు మాట్లాడుతూ నడిపిస్తున్నామని వేడుకుంటూ, యేసు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఈ యొక్క నవీన స్వభావము, నవీన స్థితి, కాబట్టి ఈ యొక్క నవీన స్థితి మనకు ఎలా వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుంచే మనం నవీనత్వాన్ని స్వతంత్రించుకున్నాం. కాబట్టి 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. కాబట్టి ప్రభు సమస్తాన్ని నూతనంగా చేస్తున్నాడు. అంటే మనం ఒకనాడు ధర్మశాస్త్రం కింద ఉన్నాం. దానికన్నా పూర్వము ఆదాము ఏదెన్లో పాపం చేస్తున్నాడు. పాపం చేసిన దాన్ని బట్టి ఆయన శాపం పొందుకున్నాడు. ఆయన శాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన పొందుకున్న శాపము మనలో ప్రవేశించింది. ఆ పాపం మనలో ప్రవేశించింది. ఆ పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి, రెండవ ఆదాముగా వచ్చి, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి మన జీవితాన్ని పావనపరిచి మన జీవితంలో నూతనత్వంతో నింపుతూ వచ్చినాడు. అందుకోసమే ఇక రాయబడి ఉన్నది, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. కాబట్టి మన జీవితంలో నూతనత్వాన్ని ప్రభువు నింపినాడు. పాపమును తొలగించినాడు, జీవాన్ని ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, శాపంను తొలగించిన దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చూస్తే మనం అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. కాబట్టి మనం అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితిలో లేము. కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే అక్షరానుసారంగా ఉంది. చేయికి చేయి, కంటికి కన్ను, పంటికి పంటి, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. కాబట్టి చేసిన ప్రతి పాపానికి మనం ఏం చేయబడాలా? శిక్ష అనుమతించబడాల. మన జీవితంలో పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి మన పాపం ద్వారా మనం శిక్ష అనుభవించాలి. అంటే అక్షరానుసారమైనది మానవునికి ఏమాత్రం కూడా జీవంలోకి తీసుకొని పోదు. అక్షరానుసారమైనటువంటి ధర్మశాస్త్రం మానవుడి యొక్క ప్రతి పాపానికి శిక్ష విధించేదిగా ఉంది. కాబట్టి దాని ద్వారా మనము అక్షరానుసారమైన దాంట్లో అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితిని ఇప్పుడు కలిగి లేము. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంట? ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గల వారము. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కింద ఉన్నాం, ఆయన రక్షణ కింద ఉన్నాం, ఆయన శిలువ రక్తం కింద ఉన్నాం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. కాబట్టి యేసు రక్తం ద్వారా మన పాపములు కడుక్కొని మనం ఇప్పుడు క్రీస్తు కింద ఉన్నాం, ఆత్మానుసారంగా నడిపించబడుచున్నాం. ఒకనాడు స్థితిని చూస్తే ఎలా ఉండేదంట? ప్రాచీన స్థితి ఎలా ఉండేదంట? దావీదు విషయం చూసినట్లయితే
దావీదు 2 సమూయేలు గ్రంథము 12 అధ్యాయంలో బెత్షెబాతో పాపం చేస్తున్నాడు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆయన కొంతకాలం అయిపోయిన తర్వాత ఊరియాను చంపించినాడు. ఊరియాను చంపించిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయినాడు. ధర్మశాస్త్రం ద్వారా శిక్ష వస్తుందని మర్చిపోయినాడు. అలా ఉంటుంది అక్షరానుసారమైంది. అయితే మరి ఎప్పుడో అక్షరానుసారమైంది ధర్మశాస్త్రము ఎవరు గుర్తు చేస్తున్నారు దావీదుకు? నాతాను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నాతాను ఎప్పుడైతే దావీదుకు గుర్తు చేస్తున్నాడో 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? పాపము చేసిన వాడను నేనే అని అంటున్నాడు. కాబట్టి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12:13. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపం చేసి తిని దావీదు నాతానుతో నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. కాబట్టి ఎప్పుడైతే అక్షరానుసారమైనటువంటి మాట దావీదు దగ్గరికి వచ్చిందో దావీదు తన పాపం ఒప్పుకున్నాడు. అయితే నాతాను అన్నాడు, నువ్వు చావకున్నట్లు దేవుడు నీ పాపం ఏం చేసినాడు? పరిహరించినాడు. అలా ధర్మశాస్త్రం కింద ఉంటూ వచ్చినారు ప్రజలందరూ. అదే దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో కూడా ప్రజలను లెక్కించినాడు. దాని ద్వారా గొప్ప ఉపద్రవం తెగులు వచ్చింది. అప్పుడు 2 సమూయేలు గ్రంథం 24:17లో పాపం చేసిన వాడని నేనే, శిక్ష నా మీద నా తండ్రి ఇంటి మీద ఉండును గాక అని అన్నాడు. అప్పుడు కూడా గాదు ప్రవక్త ద్వారా అక్షరానుసారమైనటువంటి వాక్కు దావీదు దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ అక్షరానుసారంగా ఉన్నప్పుడు మనిషికి కొంత సమయం పడుతూ వచ్చింది. అంటే శిక్షను ఒప్పుకోవడానికి సమయం పడుతూ వచ్చింది. దావీదు బెత్షెబాతో పాపం చేస్తున్నాడు, ఊరియాను చంపించినాడు. తర్వాత తన పుట్టిన కుమారుడు పెరిగి పెద్దగైనాడు, ఆయన ఆడుకుంటున్నాడు. నాతాను ప్రవక్త వచ్చేంత వరకు అక్షరాన్ని మర్చిపోయినాడు. ఆయనలో ఇంకా ఆత్మ పనిచేయట్లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దేవుడు నాతాను ప్రవక్తను పంపించినాడు, గుర్తు చేస్తున్నాడు ఆయన పాపంను. అప్పుడు దావీదు రియలైజ్ అయ్యి పాపం చేసిన వాడని నేనే అని ఒప్పుకున్నాడు. తర్వాత ప్రజల్ని లెక్కించినాడు 2 సమూయేలు గ్రంథంలో. లెక్కించిన తర్వాత 9 నెలలు లెక్కించినాడు. 9 నెలలు లెక్కించేంత వరకు ఆయనకు నేను చేసింది పాపం అనిపించలేదు. 9 నెలల తర్వాత రియలైజ్ అయినాడు. ఎప్పుడైతే గాదు ప్రవక్త వచ్చినాడో అప్పుడు ఆ సమయంలో దావీదు రియలైజ్ అయినాడు, నేను చేసింది పాపమే అని. గాదు ఆ యొక్క పనిష్మెంట్ ముందు పెట్టినప్పుడు నేను చేసింది పాపమే, పనిష్మెంట్ చూసినప్పుడు నేను చేసింది పాపమే. కాబట్టి ధర్మశాస్త్రము శిక్ష వచ్చేంత వరకు అది ప్రాచీనమైంది. శిక్ష వచ్చేంత వరకు మానవుని తెప్పరిల్ల చేయదు, మానవుని మేలుకొల్పులోకి తీసుకొని రానియదు. అందుకోసమే గొర్రెలను కట్ చేస్తున్నారు, కోడెలను కట్ చేస్తున్నారు, గొర్రెలను వధించినారు, కోడెలను వధించినారు. ఈ పాప పరిహారం విషయమే. అంటే రియలైజ్ అయిన తర్వాత వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారు? వధించినారు. అది ప్రాచీనమైనటువంటి స్థితి. కాబట్టి ఇది అక్షరానుసారమైనది. ఇది ధర్మశాస్త్రమునకు లోబడేది. ఈ ధర్మశాస్త్రం ద్వారా మానవుడు నష్టానికి తీసుకొని పోతాడు. మరి ఆత్మానుసారమైంది ఎట్లా ఉంటుంది? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాను. కాబట్టి మన ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు వారితో ఏమైపోయిందంట? సిలువ వేయబడింది. కాబట్టి మన ప్రాచీన స్వభావం లేదు ఇప్పుడు.
ఏముంది ఇప్పుడు? ఆత్మ ద్వారా మనము జీవింపజేస్తున్నాం. ఆత్మ ద్వారా మనము నడిపించబడుతున్నాం. అది నూతనమైనటువంటి స్వభావం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. కాబట్టి అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. ధర్మశాస్త్రము పాపమును బట్టి మనల్ని ఏం చేస్తుంది? శిక్షలోకి తీసుకొని పోయి చంపుతుంది. అయితే మనం ఏంటిదంట? కొత్త నిబంధన ఆత్మకు పరిచారకులం. కాబట్టి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఎలా జీవింపజేస్తుంది? ఆత్మ అంటే మనస్సాక్షి. కాబట్టి ఎప్పుడు మనస్సాక్షి పాపము అనేది మన హృదయంలోకి ఆలోచన వచ్చినప్పుడే నువ్వు అనుకోవాలా, నువ్వు యథార్థంగా నువ్వు రక్షింపబడినావా లేదా తెలుసుకోవాలి అంటే, నీ హృదయంలోకి పాపం వస్తుందంటే, నీ హృదయంలోకి పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే ఇమీడియట్గా నీ ఆత్మ నీతో చెప్తుంది, నువ్వు పాపము తలంచుతున్నావు, నువ్వు పాపము చేస్తున్నావు అనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి అది ఆత్మ, అది మనస్సాక్షి. కాబట్టి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ధర్మశాస్త్రంలో అక్షరం ఉంది. నువ్వు చేసిన తప్పును తర్వాత నీకు చూపెడుతుంది. అది అక్షరం. ఆత్మ, దేవుని ఆత్మ రక్షణ కార్యం జరిగిన తర్వాత అప్పుడు ఇమీడియట్గా చెప్తుంది. అంటే ప్రతి క్షణం కూడా మన ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? నడిపించేదిగా ఉంది. కాబట్టి ప్రాచీన స్వభావం ఎట్లా ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైనటువంటి భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకునవలెను. కాబట్టి దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం అంటాడు. కాబట్టి పాత స్వభావంలో దురాశ ఉంది. చూసినట్లయితే జక్కయ్య కథ మనకు తెలుసు. జక్కయ్యలో దురాశ ఉంది, పాత స్వభావంలో దురాశ ఉంది. ఆయన ట్యాక్స్ కలెక్టర్, ఎక్కువ పన్నును వసూలు చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్యను దర్శించినాడు, లూకా సువార్త 19వ అధ్యాయం 10 వచనాల్లో ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినాడు. అప్పుడు ఆత్మ జక్కయ్యలోకి వచ్చింది. అప్పుడు ఏమన్నాడు జక్కయ్య? నేను ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుంటే నేను దానికి 4 అంతలు ఇస్తానని చెప్పినాడు. అంటే ఆత్మ ద్వారా జక్కయ్య ఏం చేయబడినాడు? జీవింపజేయబడినాడు. అంటే నవీన స్వభావంలోకి జక్కయ్య వచ్చినాడు. రెండవ విషయం చూసినట్లయితే యాకోబు జీవితాన్ని చూడొచ్చు. యాకోబు అంటే ఏంటిది? మోసగాడు. ఆయన మోసం చేసినాడు. సొంత అన్ననే మోసం చేసినాడు. అది ఆయనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆదికాండము 8వ అధ్యాయము 28వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు. ఆదికాండము 28వ అధ్యాయము 26 నుంచి 28, 26 నుంచి 28 వచనాలు చూసినట్లయితే, ఆదికాండము 28వ అధ్యాయం 32వ అధ్యాయము 26 నుంచి 28. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గానీ నిన్ను పోనియ్యననెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్గా మార్చినాడు. దేవునితో పోరాడేవాడుగా మార్చినాడు. అంటే యాకోబు యొక్క ప్రాచీన స్వభావము
మోసం చేస్తున్నాడు, అన్నను మోసం చేస్తున్నాడు. నూతన స్వభావంలో దేవునితో మనుషులతో పోరాడి గెలిచినాడు. గెలిచి అన్న దగ్గరికి వెళ్ళినాడు. అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నూతన స్వభావంలో యాకోబు ఏశావులు ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు కౌగిలించుకున్నారు. ఒకరి మీద పడి ఒకరు ముద్దు పెట్టుకున్నారు. ఒకరి క్షేమం ఒకరు తెలుసుకున్నారు. కాబట్టి ఇది నవీనమైనటువంటి స్వభావము. దీంట్లో అల్లరి కానీ దురాశ కానీ లేదు. జక్కయ్య జీవితంలో పాత స్వభావంలో ఏం చేస్తున్నాడు? ధనాన్ని సంపాదించుకున్నాడు. నూతన స్వభావంలో ధనాన్ని అంతా కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడు. సంతోషం ఉన్నది. యాకోబు జీవితంలో పాత స్వభావంలో తన సొంత అన్నను మోసం చేస్తున్నాడు. నూతన స్వభావంలో అన్నకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అన్నే వద్దన్నాడు. ఏశావే వద్దన్నాడు. దేవునితో మనుషులతో పోరాడి గెలిచినాడు. మూడో విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మత్తయి ఉంటాడు. మత్తయి అక్కడ సుంకపు మెట్టు దగ్గర కూర్చుంటాడు. ట్యాక్స్ కలెక్టర్. ఎప్పుడు కూడా ధనం మీద ఆశ. మత్తయి అంటే ఆయనకి ఎప్పుడు ధనం మీద ఆశ. ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఎప్పుడు ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆశల్లోనే మత్తయి ఉంటాడు. అలాంటి మత్తయిని దేవుడు పిలిచినాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 12, 13 వచనాల వరకు చూసినట్లయితే మత్తయిని దేవుడు పిలిచినాడు. ఆ సుంకం మెట్టు దగ్గర కూర్చున్నప్పుడే దేవుడు పిలిచినాడు. పిలిచినప్పుడు మత్తయి దేవునికి లోబడినాడు. దేవుని వెంబడించినాడు. అది నూతన స్వభావం. తన పాత జీవితంలో ఉన్నటువంటి దురాశ, పేరాశ అని కూడా పోయినాయి. నూతన స్వభావంలోకి వచ్చినాడు. దేవుని ప్రేమలోకి వచ్చినాడు. దేవుని దయలోకి వచ్చినాడు. దేవుని కృపలోకి వచ్చినాడు. దేవుని దీనత్వంలోకి వచ్చినాడు. దేవుని దాతృత్వంలోకి మత్తయి వచ్చినాడు. నాలుగో విషయాన్ని చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు కూడా దురాశ తన జీవితంలోకి వచ్చింది. దురాశ ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని దూరంలోకి వెళ్ళిపోయినాడు. అది ఎలాంటి వ్యాపారం చేస్తున్నాడంట? దుర్వ్యాపారం చేసినాడు. చేసిన దుర్వ్యాపారం బట్టి పందులను మేపినాడు. పందుల పొట్టును తిన్నాడు. కాబట్టి తన జీవితంలో ప్రాచీన స్థితిలో పందులను మేపేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడింది. అయితే ఎప్పుడైతే తండ్రి ఇల్లు గుర్తొచ్చిందో అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, పరలోకం విరోధంగా నీ ఎదుటను నేను పాపం చేస్తున్నాను. నీ కుమారునిగా అనిపించుకుంటకు నేను యోగ్యునిగాను. నీ దాసులు నన్ను ఒకనిగా చేయండి అని అడిగినాడు. అయితే తండ్రి ఆయనను రాజుగా చేస్తున్నాడు. తన యొక్క చేతికి ఉంగరాన్ని తొలగించినాడు. పాదాలకు పాదరక్షలు వేసినాడు. రాజవస్త్రాన్ని తొలగించినాడు. కాబట్టి ఇదంతా కూడా నూతన స్వభావం. నూతన స్వభావంలో ఏం లేదంట? దురాశ లేదు. నూతన స్వభావంలో దురాశ లేదు. రక్షణలో దురాశ లేదు. కాబట్టి నువ్వు రక్షింపబడినావా లేదా అనడానికి సాదృశ్యం ఏంటిదంటే నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావు. నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావు అంటే నీ జీవితంలో నూతనమైనటువంటి స్వభావం వచ్చినట్టే. నీ పాపం పోయింది, నీ అబద్ధం పోయింది, నీ దురాశ పోయింది, నీ మోసయుక్తమైనటువంటి స్థితి పోయింది. సమస్తం కూడా దూరపరచబడినారు. ఏమొచ్చింది? పాపానికి బదులు జీవం వచ్చింది. శాపానికి బదులు జీవం వచ్చింది. దురాశకు బదులు దాతృత్వం వచ్చింది. అబద్ధానికి బదులు నిజం వచ్చింది. మోసానికి బదులు చీకటి జీవితం బదులు వెలుగుకరమైనటువంటి జీవితం వచ్చింది. ఇదంతా కూడా నూతన స్వభావము. ఇదంతా కూడా నూతన స్వభావము. కాబట్టి ప్రాచీన స్వభావము అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. అక్షరము, ధర్మశాస్త్రము చంపును, అక్షరము చంపును. ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పాపం చేద్దామనుకున్నావో రక్షింపబడిన తర్వాత దేవుని ఆత్మ నీకు చెప్తుంది, వద్దయ్యా పాపం చేయకు, నూతనమైనటువంటి స్వభావంలో ఉన్నావు. నిన్ను ఆత్మ నడిపిస్తుంది. నిన్ను మరణానికి తీసుకొని పోదు, నిన్ను శిక్షకు తీసుకొని పోదు. అయితే బైబుల్ చెప్తుంది మానవుడి యొక్క స్థితి. కీర్తనకారుడు 64వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 64వ కీర్తన 6వ వచనం. వారు దుష్ట క్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము అని రాయబడింది.
కాబట్టి ప్రతి వాని హృదయాంతరంగం ఏంటిదంట? అగాధం అని రాయబడింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. వాట్ అబౌట్ యువర్ హార్ట్? వాట్ అబౌట్ మై హార్ట్? ఎలా ఎలా ఉంటున్నాం మనము? పాత స్వభావంలో ఉంటున్నామా? నూతనమైనటువంటి స్వభావంలో ఉంటున్నామా? పాత స్వభావం ఏంటిదంట? అబద్ధము, దురాశ, లేదంటే మోసము, ఇవన్నీ. నూతన స్వభావం ఏంటి? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డ. నీ హృదయాంతరంగంలో ఇంకా అగాధం ఉందా? నీ హృదయం తెరిచిన పుస్తకం వలె ఉందా? అంటే మన హృదయం ఎట్లా ఉండాలంటే తెరిచిన పుస్తకం వలె ఉండాలి. దీంట్లో ఏ సీక్రెట్ ఉండదు. కొంతమంది ప్రతిదానికి పాస్వర్డ్ పెడతారు. ఫోన్కి పాస్వర్డ్ పెట్టినారంటే అదొక తీరు. వాట్సాప్కి పాస్వర్డ్ పెడతారు, ఇన్స్టాగ్రామ్కి పాస్వర్డ్ పెడతారు. ప్రతిదానికి పాస్వర్డే ఉంటుంది. ఏంటిది? వాళ్ళ హృదయం అగాధం. ప్రతి ఫోల్డర్కి కూడా పాస్వర్డ్ ఉంటుంది కొంతమందికి. ఎందుకు? వాళ్ళ జీవితం అంతా రహస్య జీవితమే. ఎక్కడ కూడా నవీన స్వభావం ఉండదు. అంత పాత స్వభావమే. రక్షింపబడినారంటారు, మార్మన్స్ పొందినారంటారు, ప్రతిదానికి పాస్వర్డ్. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రాచీన స్వభావాన్ని దాచుకుంటారు. అందుకోసం ఇక్కడ రాయబడి ఉంది, కీర్తనలు 64 కీర్తన 6వ వచనంలో, ప్రతి వాని హృదయాంతరంగం ఏంటిదంట? అగాధము. అందుకోసమే ఇక్కడ రాయబడింది ఇంకో మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కాబట్టి నవీన స్వభావం ధరించుకున్నారు. కాబట్టి ఏం చేయొద్దంట? మనము అబద్ధాన్ని ఆడాల్సిన అవసరమే లేదు. ఎట్లాంటి పరిస్థితి ఉన్నా అబద్ధాన్ని ఆడాల్సిన అవసరత ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడు కూడా యథార్థంగా ఇది జరిగింది, నా జీవితం నేను ఇలా ఉన్నానని చెప్పడం తప్పేం కాదు. ఒకవేళ తప్పు చేస్తే నేను తప్పు చేస్తున్నానని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకోవడానికి తప్పేం లేదు. ఏమాత్రం కూడా మన ప్రాచీన స్వభావంలో మనం ఉండకూడదు. నవీన స్వభావంలో ఉండాలి. కాబట్టి యథార్థంగా మన జీవితం ఎలా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి. మానవుడి హృదయము ఎలాంటిదంట? లోతు నీళ్ళ వంటిది. అది ఒక అగాధము లాగా ఉంది. అది డీప్ వ్యాలీ లాగా ఉంది. అలాంటి స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. ఆత్మ ద్వారా జీవింపజేయబడాలి. ఎందుకు? మనం నవీన స్వభావం ధరించుకున్న వారము. ఒక మాట రాయబడి ఉంది నూతన నిబంధన గ్రంథంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. చివరి మాట, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ 5:16 చివరి మాట. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కాబట్టి ఎట్లా నడుచుకోవాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలా, శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలాసార్లు చెప్పినాను నేను. మన జీవితంలో మన మానవుల్లో 3 ఉంటాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. శరీరము, శరీరక్రియలు, శరీరేచ్ఛలు, అది. కాబట్టి లోకము, పాపం అంతా కూడా శరీరంలో ఉంటుంది. రెండవది ప్రాణం. ప్రాణంలో ఏముంటుంది? ఇంటలెక్చువల్ థింగ్స్, అంటే జ్ఞానం ఉంటుంది. ప్రాణంలో జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అవన్నీ ప్రాణంలో ఉంటాయి. ఆత్మలోనే దేవుడు ఏం పెట్టినాడు? మన సాక్షిని పెట్టినాడు. కాబట్టి ఆ మనస్సాక్షితో మనం జీవించాలి. అందుకోసమే గలతీ 5:16 అంటాడు, ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని అంటాడు. కాబట్టి నూతనమైనటువంటి స్వభావంలో మనం ఏం చేయాలా? ఒక భాగం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో శరీరేచ్ఛలను నెరవేర్చాం. అంటే అబద్ధాలు రావు, మోసం రాదు, దొంగతనం రాదు, జారత్వం రాదు, తర్వాత దురాశ రాదు. ఇవన్నిటి నుంచి దూరం అయిపోతాం. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు సన్నిధిలో, ప్రభు ఆత్మానుసారంగా నడుచుకుంటకు నవీన స్వభావంలో నూతన స్వభావం ఇచ్చినావు. ఒకవేళ నువ్వు నూతన స్వభావంలో ఉంటే, ఆత్మ ద్వారా నడిపించబడితే ప్రభుకు స్తోత్రాలు, వందనాలు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయినట్టయితే ప్రభు ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి భాగ్యం నాకు దయచేయి. ఎందుకు? నేను నిత్య జీవానికి వెళ్ళాలా, పరలోకంలో ఉండాలా. అదంతా కూడా నూతనమైనది, పాతది పరలోకంలో లేదు. అంటే పాపం
ఇవేం అక్షరాలు ఏమి లేవు. అంతా కూడా నూతనత్వం, ప్రేమ, ఐక్యత, సహవాసము, మంచితనం అంతా కూడా పరలోకంలో ఉంది. చీకటి లేదు, వెలుగు ఉంది. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ప్రార్థన చేద్దాం. ఏమన్నా అంశాలు ఉంటే చెప్పండి.